ఆ ఫోన్ ఆఫ్ చేసేసాను. తన నంబర్ని బ్లాక్ చేసేసాను. సిమ్ని మార్చేసాను. ఎంత బ్రేకప్ అయినా నేను తనని మర్చిపోలేకపోతున్నాను దొరసింహం. ఇలా చూడండి, మనం జుంగాని నమ్ముకుంటే 10 పైసలు ప్రయోజనం లేదు. మనల్ని బాగా మోసం చేస్తాను. ముందు తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. వాడి గురించి గొప్పగా పాడడానికి ఒక విద్వాంసుని పిలిచాను. అందులో ఒక అమౌంట్ కొట్టేద్దాం. బాబాయ్, గ్యాప్ దొరికినప్పుడు కరెక్ట్ గా ఎంటర్ అయిపో. ఏంటది? ఎంట్రీ అన్నా. ఇదంతా ఎందుకురా ముందే చెప్పలేదు? పర్లేదన్నా, సర్ది చెప్పాలా? వీడు పెద్ద కవి, అందుకే ఆడి గెటప్ అలా ఉంది. రే దగ్గరికి రారా. వద్దన్నా, జనంలో సేనానిగా ఉండిపోతానన్నా. అయ్యో, ఈ దేశం పరిస్థితి చూసావా? ఈడు కూడా పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు. రే థర్మాకోల్ మొహం, దగ్గరికి రారా. ఫిగర్ లా ఫీల్ అవుతున్నాడు. సెంటర్ ఫిగర్ అన్నా. గ్యాంగ్స్టర్ కవి కాంబినేషన్ సెట్ అవ్వలేదే. అది కాదన్నా, మ్యూజిక్ డైరెక్టర్లు అంతా హీరోలుగా చేస్తున్నారు, హీరోలంతా మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోతున్నారు కదా. ఆ కేటగిరీ హెయిర్ స్టైల్ చూడగానే అనుకున్నాను. సేమ్ టు యూ అన్నా. ఎందుకన్నా, ఇంటర్వ్యూ చేశానుగా, తప్పదు మరి. వీడు చాలా మంచిగా ఉన్న ట్యాక్ చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడికి మనకి అస్సలు సెట్ అవ్వదు. థ్యాంక్స్ అన్నా. చూసావా, తిట్టినా కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. డెఫినెట్ గా వీడు పక్కా ద్రోహి. ఒళ్ళంతా వీడికి విషయం ఉన్నట్టుంది. చూడు, షర్ట్లో కూడా బాగుంది. జుంగా, వాడి పర్సనల్ మనకెందుకు, కానీ వాడు అద్భుతమైన కవితలు చెప్తాడు. ఇప్పుడు చెప్పిస్తాను చూడు. ఒరే లాలీపాపు, త్వరగా చెప్పరా. ఇట్స్ ద టైమ్ టు రాక్. ఉత్తరాన లింగ, దక్షిణాన రంగ. అది వస్తున్నాడు చూడు, వాడే జుంగా. ఒక వారం ప్రాక్టీస్ చేశాడు. సూపర్, నైస్. ఫ్లెక్స్ కి ఇది పెట్టేద్దాం. ఇది కవిత. అవునన్నా. దీన్ని రాసే కింద పాయింట్ దినేష్ అని కూడా వేసుకుంటావా? భలే ఉంటదన్నా. ట్రెండ్ అన్నా, వేసుకుంటానా. ఇదే ట్రెండ్. లైన్ దొరికింది. మాతో ఉండేవాడు క్వైట్ గా ఉండాలి, పాయింట్ గా ఉండకూడదు. ఒకటి చెప్తాను, బాగా విను. ఒక గ్యాంగ్స్టర్ కి ముఖ్యం సిగ్గు, శరం, మానం, మర్యాద. ఇవేమి వీడికి లేవు కానీ బయట దోసేంట్రా. కవిని అవమానించావు కదరా. ఈడు మొహానికి కవిత. బాబు, నువ్వు 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 రంగా కొడుకు. అవును అవును. లింగ మనవడి. హలో, రంగ కొడుకునైతే లింగ మనవడనే కదయ్యా. అవును, అవును, వాళ్ళిద్దరూ నాకు విగ్గు పెట్టినట్టుంటారు, అందుకే ఈజీగా కనిపెట్టేశారు. నెక్స్ట్, మీ తాత నాన్నలు ఎంతమందికి మంచి పనులు చేశారో తెలుసా? ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు. నాకు ఇల్లు ఇచ్చిందే మీ నాన్న. ఇదిగో ఈ చైన్ కూడా మీ నాన్న ఇచ్చింది. ఇంకా ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. 8 కాసులు ఆ రోజుల్లోనే. నీలాంటి వాళ్ళకి ఇలా ఇచ్చే నన్ను నడి రోడ్లో నిలబెట్టారు. లేదు, ధర్మం చేస్తే అది ధర్మం రక్షిస్తుంది. ఇచ్చేవాడు తిక్కడైతే బాగా మొహం చూడు. ఇంకొకసారి వద్దు. వయసులో పెద్దోడు అని చూస్తున్నాను. అవునవును, నిజమే. నేను థియేటర్ తీసుకోవడానికి డబ్బులు చేరుస్తున్నాను, పడగొడుతున్నాను విన్నాను, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంతకు మించి వెయిట్ చేయలేను. అతను నేను వెంటనే మీట్ అవ్వాలి. రెడ్డి గారిని అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు. కానీ ఒక కొరియన్ కంపెనీ రెడ్డి గారు కలిసే ఇక్కడ కాంప్లెక్స్ కడుతున్నారు. నువ్వేం చేస్తావంటే, ఆ కొరియన్ కంపెనీ విజిటింగ్ కార్డు నా దగ్గర ఉంది. దీన్ని తీసుకువెళ్తే రెడ్డి గారిని కలవచ్చు. అంతవరకు థియేటర్ పడగొట్టకుండా చూసుకో. అదేమీ జరగదులే. నేను పొల్యూషన్ కంట్రోల్ కి లెటర్ రాసి ఒక 2 నెలలు పొడిగిస్తాను. ఆలోగా రెడ్డి గారి దగ్గర నుంచి థియేటర్ తీసుకో, కానీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. సరే సరే. ఆగు ఒక నిమిషం. ఇలా వెళ్తావా? కొత్త డ్రెస్ కొనుక్కుని అది వేసుకుని డీసెంట్ గా వెళ్ళు. సరే. వీడిని తీసుకెళ్ళకు, లోపలికి పంపరు. ఇంకా నయం, చైన్ మాత్రమే పోయింది. వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన ఇల్లు గుర్తు పెట్టుకోలేదు. థియేటర్ మేనేజర్ ఫోన్ చేయరా. ఈ రోజుల్లో ఎవరు మిస్డ్ కాల్ ఇస్తున్నారు? మనం కూడా మిస్డ్ కాలే ఇద్దాం. నేను జుంగాని. హలో, ఏంటి బాబు మిస్డ్ కాల్ ఇచ్చావు? అవును, రెడ్డి గారి కూతురుందా? అవును బాబు, యాలిని అని ఒక అమ్మాయి ఉంది. ఒకే అమ్మాయి కదా? అవును. ఎందుకు? థియేటర్ కావాలని మర్యాదగా అడిగితే కొంచెం ఎక్స్ట్రా చేశాడులేండి. ఇక నా స్టైల్ అడిగితే వర్కౌట్ అవుతుంది. వాడి కూతురు ఎత్తుకొస్తాను. అయ్యో రెడ్డి గారు, అమ్మాయి వద్దు బాబు. దేవుడి మీద ఒట్టుగా నేనేమి హెల్ప్ చేయలేను. ఈ ఐడియా నువ్వు మర్చిపో అంతే. అయితే నువ్వు మా నాన్న దగ్గర ఓసీలో ఇల్లు కొట్టేసావు, ఆ ఇల్లు మర్చిపో. హలో బాబు,
నువ్వు ఎవరికి చెప్పకు. ఆ అమ్మాయి ప్యారిస్లో చదువుకుంటుంది. పోనీరా బండి ప్యారిస్కి. హలో, నేను ప్యారిస్కి వచ్చేసాను. అంతలోనేనా? ఎలాగయ్యా? అదే మెయిన్ రోడ్ వస్తే డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుందని సందులో దూరం వచ్చాను. చెప్పుతాను ఎక్కడుంది. వెళ్ళిపోతుంది. త్వరగా చెప్పమని చెప్పు, అసలే మనకి టైం లేదు. తమ్ముచెట్టు స్ట్రీటా, లింగిచెట్టు స్ట్రీటా, పోర్ స్ట్రీటా, హార్మోని స్ట్రీటా, అమ్మాయి ఎక్కడుందో త్వరగా చెప్పు. ఆ ప్యారిస్ కాదయ్యా. ఏంటి ఈ ప్యారిస్ కదా? మరి ఏ ప్యారిస్? ఇదేనా ప్యారిస్? మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇదే ఫ్రాన్స్ లో ఉండే ప్యారిస్. ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉందా? ఇది విదేశం. ఏమంటున్నావు? యూరోప్ లో ఉండే ప్యారిస్. యూరోప్ లో ఉన్న ప్యారిసా? దానికి ఫ్లైట్ లో వెళ్ళాలి. ఫ్లైట్ లో వెళ్ళే ప్యారిసా?